ప్రశాంత చంద్ర మహలనోబిస్ సాంఖ్యక శాస్త్ర పితామహులు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. ఈయన కుటుంబం ప్రస్తుత బంగ్లాదేశ్లో గల విక్రంపూర్లో నివసించేది. ప్రాథమిక విద్య బ్రహ్మ బాయ్స్ స్కూల్ కలకత్తాలో, తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీలో బిఎస్సి భౌతిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. 1913లో మహలనోబిస్ పై చదువుల నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడే ఆయనకు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్తో పరిచయం కలిగింది. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాక ప్రెసిడెన్సీ కాలేజీ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఆయన గది ఒక సాంఖ్యక శాస్త్ర ప్రయోగశాలగా మారిపోయింది. స్టాటిస్టిక్స్లో విద్వాంసులైన నిఖిల్ రంజన్ సేన్, ప్రమథనాథ్ బెనర్జీ మరియు ఆర్ఎస్ ముఖర్జీ వంటి వారు దీనిలోనే ప్రయోగాలు చేసేవారు. మహలనోబిస్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలోనే పంచవర్ష ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. హీ ఇంట్రొడ్యూస్డ్ మహలనోబిస్ డిస్టెన్స్ ఇన్ స్టాటిస్టిక్స్. ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ ఎ పాయింట్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఆంథ్రోపోమెట్రీ అనగా మనిషి యొక్క నిలువు బరువును నమోదు చేయు శాస్త్రీయత. దీనిపై కూడా ఆయన పరిశోధనలు చేశారు. కోల్కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ఈయన చేసిన సేవలు అత్యధిక శాతం శాంపిల్ సర్వేలోనే. పైలట్ సర్వే మరియు శాంప్లింగ్ మెథడ్స్లో అద్భుత ఫలితాలు సాధించారు. ఆయన ప్రవేశపెట్టిన పద్ధతులు పంట దిగుబడులను కొలవడానికి ఉపయోగపడేవి. ఆయన సారథ్యంలోనే రెండవ పంచవర్ష ప్రణాళికలలో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహలనోబిస్ రవీంద్రనాథ్ ఠాగూర్కి సెక్రటరీగా కూడా పనిచేశారు. అంతేకాకుండా విశ్వభారతి విశ్వవిద్యాలయంలో కూడా కొంతకాలం పనిచేశారు. మహలనోబిస్ సాంఖ్యక శాస్త్రానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. 2007వ సంవత్సరం నుండి మహలనోబిస్ జన్మదినం జూన్ 29న మనం నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటున్నాం.